గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. రిక్రూట్మెంట్ రహస్యం, జీఆర్ఎల్పై గోప్యత ఎందుకు, 3 నెలల ప్రకటించకపోవడంపై అనుమానాలు, నియామకాలు పూర్తయ్యాకే ఇస్తామంటున్న ట్రిబ్, అభ్యర్థుల ఆర్టీఐ దరఖాస్తులకు అదే సమాధానం. అభ్యర్థులను సొసైటీలకు అలర్ట్ చేసి 3 నెలలు, ఇప్పటికీ వెల్లడించని డిఎల్ పోస్టుల పేపర్ 2, జేఎల్, పీజీటీ 3, టీజీటీ పేపర్, డెమో మార్కులు, పెండింగ్లోని దివ్యాంగుల కోటా ఎంపిక జాబితా, గురుకుల నియామకాలపై అభ్యర్థుల ఆందోళన, అనుమానాలకు తావిస్తున్న రిక్రూట్మెంట్ తీరు. ప్రయాణికులపైనే టోల్ భారం, టోల్ రేట్లు పెరగడంతో సెస్ పెంచేసిన టీజేఎస్ఆర్టీసీ. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం, 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు, మంత్రుల్లో 17 మంది కొత్త వారికి చోటు, జనసేన నుంచి 3. తమిళసైకి అమిత్ షా మందలింపు, చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో పిలిచి కోప్పడిన బీజేపీ అగ్రనేత, అన్నామలైతో విభేదాలే కారణం. పింఛన్ పెంపు ఏమాయ్, 100 రోజుల్లోనే ఇస్తామన్న కాంగ్రెస్, 6 నెలలైనా ఊసెత్తిన సర్కార్, ఆశగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు, పాత పద్ధతిలోనే ఇచ్చేందుకు యత్నాలు, అటకెక్కిన కొత్త పింఛన్ దరఖాస్తులు, 44 లక్షల మందికి పైగా లబ్ధిదారులు, దివ్యాంగులు దాదాపు 5 లక్షల మంది. టెట్ ఫలితాలు విడుదల, పేపర్ 1లో 67.13%, పేపర్ 2లో 34.18% క్వాలిఫై. 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి, కాంగ్రెస్ సర్కారు హామీ నిలబెట్టుకోవాలి, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. ఉద్యోగ బదిలీల్లో కొత్త ఆప్షన్, లోకల్ స్టేటస్ ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయం. బాబు డైరెక్షన్లోనే రేవంత్, ఆ 5 గ్రామాలని తిరిగి వెనక్కి తీసుకొని రావాలి, ఆదిత్యనాథ్ దాస్ నియామకాన్ని రద్దు చేయాలి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్. ధాన్యం, బియ్యం కుంభకోణంలో రేవంత్ పాత్ర ఉందని పెద్ద సుదర్శన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రైతు భరోసా తక్షణం అమలు చేయాలి, దమ్ముంటే విధాన ప్రకటన చేయాలి, రైతు బీమా ఉంటుందా, ఎత్తేస్తారా, స్పష్టత ఇవ్వాలి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్. సాగుకు నీళ్లియక తప్పు చేసిన కాంగ్రెస్, హామీలు మరచి గత సర్కారుపై నిందల, మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్. నూతన న్యాయ చట్టాల అమలు ఆపండి, పోలీసులకు అపరిమిత అధికారాలు ప్రమాదకరం, హిందీ పేర్లు పెట్టడం రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం, చట్టాల రూపకల్పనలో సమగ్ర సంప్రదింపులు జరగలేదు, కేంద్రానికి బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ లేఖ. ఆగిన పారిశ్రామిక పరుగు, 3 నెలల కనిష్టానికి పారిశ్రామిక ఉత్పత్తి, ఏప్రిల్లో 5% ఐఐపీ పరిమితం. హిందుత్వ భావన తగ్గిందా, తాజా ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గడానికి ప్రధాన కారణం అదే, మోడీ మెజారిటీ వాదాన్ని పూర్తిగా అంగీకరించని హిందూ ఓటర్లు. తెలంగాణ టుడే, టీఎస్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ హై డిమాండ్, పేరెంట్స్ అకాడమిషియన్స్ డిఫర్ విత్ రేవంత్స్ రిమార్క్స్. 49 killed in Kuwait blaze, most victims from India. Majhi takes oath as Odisha CM. Naidu sworn in CM Pavan Kalyan as deputy. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.